H1B వీసాదారులకు మరొక బిగ్ షాక్ ఇచ్చింది అమెరికా. వీసా జారీ నిలిపివేసింది. వీసా మంజూరులో ఇవాల్టి నుంచి కొత్త రూల్ తీసుకొచ్చింది. H1B వీసాతో పాటుగా H4, F, M, J వీసాలకు ఈ కొత్త రూల్స్ వర్తించబోతున్నాయి. వీసా అప్లై చేసే అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలించబోతున్నారు. వి ఆల్ నో సోషల్ మీడియా వెట్టింగ్. సోషల్ మీడియా ఖాతాల పరిశీలనకు వెట్టింగ్ అనే పేరు పెట్టారు. వెట్టింగ్లో అభ్యర్థుల ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ రివ్యూ చేయబోతున్నారు. వీసా కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు సోషల్ మీడియా అకౌంట్స్ సెట్టింగ్స్ మార్చుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రొఫైల్స్ పబ్లిక్లోకి మార్చుకోవాలంటూ ఇమిగ్రేషన్ శాఖ పేర్కొంది. సోషల్ మీడియాలో అనుమానాస్పద పోస్టులు ఉంటే వీసా రిజెక్ట్ చేస్తారు. అమెరికా భద్రత కోసమే వెట్టింగ్ ప్రక్రియ చేపట్టామంటూ ఇమిగ్రేషన్ శాఖ చెప్తోంది. అమెరికాకు వచ్చేవారు దేశానికి హాని చేయరని నమ్మితేనే వీసా జారీ చేస్తారు. కొత్త నిబంధనలతో ఇండియన్ స్టూడెంట్స్కు తీవ్ర ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ రెండు విషయాల గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ సోషల్ మీడియా వెట్టింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్. సో మొదటిది సోషల్ మీడియా వెట్టింగ్ మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం. మనందరికీ ఇప్పటికే కొంత ఐడియా ఉంది. సోషల్ మీడియా వెట్టింగ్ అన్నప్పుడు మీ సోషల్ మీడియాని అక్కడే అధికారులు చెక్ చేస్తారు. అంటే మీ ఐడి పాస్వర్డ్ తీసుకొని మీ మెసేజెస్, మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమీ చూడరు వాళ్ళు. మీ ప్రొఫైల్స్ని పబ్లిక్లో ఉంచాలి. జనరల్గా మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటివి ప్రైవేట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే అవి లాక్ చేసి ఉంటాయి. ఎవరైనా సరే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినా, మనల్ని ఫాలో అయినా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప వాళ్ళు మన ప్రొఫైల్ని చూడడానికి అవకాశం ఉండదు. సింపుల్గా మన అందరికీ తెలిసిందే, వి ఆల్ డూ దట్. కొన్ని ప్రైవేట్ పబ్లిక్లో ఉంటాయి. అలాంటప్పుడు దే డోంట్ నీడ్ టు సెండ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆర్ దే డోంట్ నీడ్ టు ఫాలో అస్. డైరెక్ట్గా మన ప్రొఫైల్ చెక్ చేసుకోవచ్చు వాళ్ళు. సో ఇప్పుడు అధికారులు అడిగేది ఏంటి అంటే మీ ప్రొఫైల్స్ని పబ్లిక్లో ఉంచండి, ప్రైవేట్ పెట్టకూడదు. ఎవరైతే ఈ వీసాస్కి అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళు, సో వాళ్ళ ప్రొఫైల్స్ని అధికారులు చెక్ చేస్తారు. అమెరికా భావజాలానికి ఏదైనా వ్యతిరేక భావజాలం ఉన్నా, ఏదైనా మనకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, లేకపోతే రెచ్చగొట్టేటువంటి ప్రజల్ని కొన్ని గ్రూప్స్ని రెచ్చగొట్టేలా మనం ఏదైనా గతంలో యాక్టివిటీస్ చేసినా, లేదంటే అలాంటి యాక్టివిటీస్కి సంబంధించిన పోస్టులు షేర్ చేసినా, మన వల్ల అమెరికాకి ఏదైనా నష్టం జరుగుతుందని భావించినా మనకి వీసా ఇవ్వరు. ఇట్స్ వెరీ సింపుల్. లేదు అంతా క్లియర్గా ఉంది, గొడవ లేదు, వీసా ఇచ్చేస్తారు. కాకపోతే ఇక్కడ మరొక విషయం, మీరు మీ ప్రొఫైల్స్లో ఇప్పటికే ఒకవేళ అలాంటివి ఏవైనా పోస్ట్ చేసి ఉండి వాటిని ఇప్పటికిప్పుడు డిలీట్ చేశారనుకోండి, అలా కుదరదు. అధికారులకు ఆ విషయం తెలిసిపోతుంది. మీరు రీసెంట్గా చేసినటువంటి యాక్టివిటీ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. అలాగని వాళ్ళేమి మీ మెసేజెస్ చూడరు, మీ మెసెంజరు లేకపోతే మీ మెసేజెస్ అన్ని ఓపెన్ చేసి వాటిని చదవడం, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమీ యాక్సెస్ చేయరు. కేవలం పబ్లిక్కి ఏదైతే యాక్సెసిబిలిటీ. సో మీరు అప్లై చేసుకున్నారా? కామెంట్ చేయండి. మీకు ఏదైనా సమస్య వచ్చిందా? మీకు తెలిసిన వాళ్ళకి సమస్య వచ్చిందా? మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? అండ్ హౌ ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆల్ దిస్ ప్రాసెస్? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. మా కొలీగ్ సచిన్, ఏంటి గందరగోళం? ఇప్పటికే సోషల్ మీడియా వెట్టింగ్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. చాలా వీసాలు క్యాన్సిల్ అయిపోయాయి. ఈ ప్రొడెన్షియల్ వీసా రివోకేషన్ ప్రాసెస్ ఒకటి మళ్ళీ కొత్తగా వచ్చింది. ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఈ గందరగోళం అంతా? ఈజ్ దిస్ జస్ట్ ఎ నార్మల్ ప్రాసెస్, లేదంటే ఎలా చూడాలి దీన్ని అసలు? తెలుగులో సామెత ఉంటుంది నందు, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. బహుశా ట్రంప్కి ఏదైనా ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ కనిపిస్తుందంటే, అంటే ఒకవేళ ఆ దేశంలో ఏదైనా జరిగితే దాన్ని పట్టుకొని తనకి అనువుగా మార్చుకోవాలి. తనకు అనువుగా మార్చుకోవాలి అనేది మాత్రమే వెళుతున్న సందర్భంగా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న క్రమం. సో ఇప్పుడు కనుక ఈ సోషల్ మీడియా వెట్టింగ్ కారణంగా ఒకవేళ ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తే అది పెను ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే H1B వీసా అప్లికేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వెట్టింగ్ అనేది ప్రారంభించిన అమెరికా ప్రభుత్వం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని రోజుల క్రితం ఇదే జరిగినప్పుడు, ఇప్పుడు వాళ్ళకి స్లాట్స్ ఉన్న వాళ్ళు దాదాపుగా డిసెంబర్ ఆ టైంలో స్లాట్స్ ఉన్న వాళ్ళకి మార్చిలోని, మేలోని, డిసెంబర్ 15 అయితే మార్చిలోని, ఆ తర్వాత డిసెంబర్ 19 అయితే మేలోని ఇలా చేసిన సందర్భం ఉంది. అంటే ఇక్కడ ట్రంప్ సర్కార్ ఏమంటుంది ఇక్కడ ముందు చర్యలో భాగంగా ఇది కూడా కారణం ఏంటంటే, మీకు గుర్తుంటే కొన్ని రోజుల క్రితం అమెరికాలో దాడి జరిగింది. ఒక అఫ్ఘాన్ నేషనలిస్ట్ అంటే అఫ్ఘాన్ జాతీయుడు, బట్ ఆ తర్వాత అమెరికా వచ్చాడు, అదంతా వేరే కథ మళ్ళీ. ఆ వ్యక్తి దాడి చేసిన కారణంగా
ఇటువంటి ఏదో ఉండకూడదు ఇంకా. అంటే సోషల్ మీడియా వెయిటింగ్ సరిగ్గా జరగలేదు. ఒకవేళ సరిగ్గా జరిగి ఉంటే కనుక అటువంటి వ్యక్తులు వచ్చి ఉండేవాళ్ళు కాదు. అంటే అక్కడ ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు వాట్ ట్రంప్ మీన్స్ అనేది. ట్రంప్ అంటే ఏంటో ట్రంప్ అని అక్కడ అర్థం చేసుకోవచ్చు ఈజీగా. అయితే ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు అడ్వాన్స్ ఇంకేం చేస్తుందంటే H1B వీసాస్ ని H4 వీసాస్ ని ప్రుడెన్షియల్ రద్దు అనేది చేయడం జరుగుతోంది. సో ప్రుడెన్షియల్ రద్దు అంటే ఏంటనేది అంటే ఇది వీసాకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వాళ్ళ నివాస అర్హత ఉంటుంది కదా, ఏదైనా సమస్య ఉందని చెప్పి ప్రభుత్వం అనుమానించిందనుకో, ఆ టైంలో అక్కడ విదేశాంగ శాఖ కాస్త తెలివిగా ఆలోచించి వీసా రద్దుపై నిర్ణయం తీసుకుంటుంది. దీన్నే ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ గా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇది టెంపరీ రద్దు, ఇది టెంపరీగా హోల్డ్ చేసినప్పటికీ ఆ వీసా గడువు పూర్తయ్యే